ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 145వ సంకీర్తన 14వ వచనము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులుగా మనము అనేకమైన విషయాల్లో ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటాం. ఆత్మీయ విషయంలో, మన మాటల్లో తెలియకుండా, మన యొక్క చూపుల్లో, మన ప్రవర్తనలో, లేక మన కోపపడే ఆ యొక్క ఆయాసపడే విషయాల్లో, ఇతరులపై విరుచుకుపడే విషయాల్లో మనము పడిపోతూ ఉంటాం. తెలియకనే మన జీవితాల్లో బలహీనతల ద్వారా, పాపము ద్వారా, శారీరక మానసిక కృంగుదల ద్వారా అనేక విషయాల్లో మనము కృంగిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. ఆత్మీయ జీవితంలో మనం గ్రహించాలి, ప్రభువా ఏ విషయంలో నేను పడిపోయానయ్యా, ఏ విషయంలో ప్రభువా కృంగిపోతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మనము పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనతో ఆయన మాట్లాడేవాడు, సంభాషించేవాడు. మన జీవితాలు స్పష్టంగా వాక్యపు వెలుగులో మనకు కనపరిచి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టుగా ఆయన చేస్తాడు. కానీ షరతు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరం వింటావో, ఆయనకు తల వంచుతావో, వాక్యపు వెలుగులో దేవా ఈ విషయాల్లో ప్రభువా నేను పడిపోయినయ్యా, ప్రభువా నాకు తెలియకనే సాతాను యొక్క కుయుక్తి ద్వారా, లేక శారీరక బలహీనతలో, లేక ఇంకా ప్రభా దురాశలలో ప్రభా పడిపోయినయ్యా, నన్ను క్షమించండి, లేవనెత్తండి ప్రభువా, తిరిగి ప్రభువా ఆత్మీయ ప్రభా పునర్ప్రతిష్ఠ చేసుకునే కృప నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నిలబడతామో, అడుగుతామో, మోకరిస్తామో, దేవుడు ఉద్ధరించేవాడు. పడిపోవు వారందరినీ ఆయన ఉద్ధరించేవాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. కారణం ఏంటంటే, నీతిమంతుడు యెహోవాను ఆశ్రయిస్తాడు. నీతిమంతుడు తన జీవితాన్ని వాక్య వెలుగులో ప్రతిరోజు పరీక్షించుకుంటాడు. నీతిమంతుడు ప్రార్థనలో పరిశుద్ధాత్మ స్వరము విని దేవుని సన్నిధికి తిరిగి వస్తాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడిని లేవనెత్తుతాడు. కాబట్టి మన నీతి మన క్రియలను బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరించే దాన్ని బట్టి, మనం దేవునికి విధేయత చూపే ఆ యొక్క విషయం బట్టి మనం నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మరొక మాట, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈరోజు ఏ విషయాలు మనం కృంగిపోతున్నాం? సాతానుడు అనేకమైన విషయాలు మనకు కృంగుదల పుట్టిస్తుంటాడు. పాత విషయాలు తవ్వి వాటిని జ్ఞాపకం చేసి, దేవుడు ఎన్నో మేలు మనకు చేసినప్పటికీ మనకు జరిగిన నష్టాలు, లేక మనకు జరిగిన ఆ యొక్క అన్యాయాలు, లేక మన జీవితాల్లో ఉన్న విఫలాలు, ఫెయిల్యూర్స్, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ సాతానుడు మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కృంగుదల సాతాను ద్వారా వస్తుంది, లేక కృంగిపోవట, భారభరితమైన హృదయము, లేక మన జీవితంలో దిగజారిన పరిస్థితి, ఇవన్నీ కూడా సాతాను తన కూర్తి ద్వారా మనలో దేవునితో మన సంబంధాన్ని తెంచివేయటకు వాడు చేస్తూ ఉన్న ప్రయత్నాలు, పన్నగాలు. కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఆయన లేవనెత్తేవాడు, మనల్ని ఉద్ధరించేవాడు, ఉజ్జీవింపజేసేవాడు, తిరిగి పునర్జీవింపజేసేవాడు. దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపుకు మనల్ని విజయపదంలో నడిపించేవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఈ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకుందాం. రండి కలిసి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈరోజు ప్రభువా నీ బిడ్డలంగా తండ్రి ప్రార్థనలు ఏకీవించడమయ్యా, ఏ విషయాల్లో ప్రభు మేము పడిపోతున్నామో మాకు తెలియకనే ప్రభువా, సంఖ్యలలో, బంధకాలలో ప్రభువా నాయన సాతాను పెట్టే పన్నగాలు ఊరిలో తండ్రి చిక్కుని పడిపోతున్నామో ప్రభువా, మాకు తండ్రి వాక్య వెలుగులో మాకు జ్ఞాపకం చేయమని ప్రభువా, స్పష్టంగా బట్టబయలు చేయమని చూపించమని వేడుకొచ్చున్నాం. దేవా పడిపోయిన ప్రతి విషయాల్లో ప్రభా తిరిగి లేచి తిరిగి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి పునర్ప్రతిష్ఠ ప్రభా చేసిన కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మదేవుని స్వరము ప్రభా వినుటకు, వాక్యం చదివి దాని గైకొంటకు తండ్రి
ప్రార్థనలో యథార్థంగా ప్రవ్వా అయ్యా ప్రభు నీ సన్నిధిలో తండ్రి పశ్చాత్తాపడుటకయ్యా ఒప్పుకొనుటకు తండ్రి నీ కృప మాకు దాయిచ్చమని వేడుకొచ్చున్నాం. కృంగిపోయిన వారు అనేకులు ఉన్నారయ్యా, వారిని లేవనెత్తండి, పురిగొల్పండి, కృపతో నింపమని వేడుకొచ్చున్నాం. దీనిమంతటికి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, భద్రత బిడ్డలందరికీ సంగమనం దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ స్వార్ట్స్.